ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫ్లెక్సీ వివాదం చెలరేగింది. యూటీఎఫ్ టీపీయూఎస్ అభ్యర్థుల తరపున రాజకీయ నాయకులు ఎంట్రీ అయ్యారు. పోలింగ్ కేంద్రం సమీపంలో టీఎస్ యూటీఎఫ్ అభ్యర్థి నర్సిరెడ్డి ఫోటోను ఏర్పాటు చేశారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ ఫోటోను టీపీయూఎస్ అభ్యర్థి ఏర్పాటు చేశారు. దీనిపై పీఆర్టీయూ ఫిర్యాదు చేయడంతో వివాదం మొదలైంది. యూనియన్ నేతలు నినాదాలతో ఆ ప్రాంతమంతా టెన్షన్ గా మారింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. వాళ్లకు నచ్చచెప్పి ఫ్లెక్సీలను తొలగించారు. వాళ్లను టెంట్ల నుంచి ఖాళీ చేయించారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. ఉపాధ్యాయ ఎన్నికలకు సంబంధించి ఖమ్మం జిల్లా కేంద్రంలో గత కొద్దిసేపటి నుంచి ఉద్రిక్త పరిస్థితి నెలకొంటుంది. ప్రధానంగా రాజకీయ పార్టీలు రంగప్రవేశం చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇటు తపస్ సంబంధించి అంటే బీజేపీ అనుబంధ సంస్థ సంబంధించి దానికి సంబంధించి అంతా కూడా రాజకీయ పార్టీ నాయకులు వచ్చారు. అదేవిధంగా యూటీఎఫ్కి సంబంధించి కూడా ఇక్కడ సిపిఎం నాయకులు వచ్చారు. యూటీఎఫ్ తపస్ అంటే బీజేపీకి సంబంధించి వీళ్ళ మధ్య ఉద్రిక్త పరిస్థితి. దీంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. పోలీసులు అందరూ కూడా అంటే రోడ్డు మీద ఉండకుండా అందరినీ బయటికి అంటే రాజకీయ నాయకుల్ని అందరినీ అంటే ఇక్కడ దాదాపుగా 2 గంటల నుంచి ఈ పరిస్థితి నెలకొన్న పరిస్థితి. దీంతో అభ్యర్థులు తమ పోటీ చేసే వారితో పాటు అదేవిధంగా ఈ పోటీ చేసిన బీజేపీకి సంబంధించి నరేంద్ర మోడీ ఫోటో కూడా పెట్టడంతో వివాదం నెలకొంది. ఆ వివాదాన్ని సర్ది చెప్పినప్పటికీ మళ్ళీ ఆ తర్వాత కూడా పదే అదే కంటిన్యూషన్ కావడంతో పోలీసులు కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు. వీళ్ళందరూ రాజకీయ నాయకులు రాజకీయ పరంగా టీచర్లు కాకుండా రాజకీయ పరంగా ఉన్న వాళ్ళందరినీ కూడా ఇక్కడి నుంచి పంపించి వేయడానికి ప్రయత్నాలు చేస్తున్న దృశ్యాలు అనేది మనం కూడా చూడవచ్చు. ప్రధానంగా దాదాపుగా 2 గంటల నుంచి ఓపిక పట్టిన తర్వాత అంటే ఈ ఘర్షణ పూరిత వాతావరణం ప్రధానంగా యూటీఎఫ్ అదేవిధంగా అంటే తపస్కు మధ్య వీళ్ళ మధ్య వివాదం కొనసాగుతుంది. ఈ వివాదం నేపథ్యంలోనే అంటే ప్రవీణ్ ఫ్లెక్సీలు అదేవిధంగా నినాదాలు చేసుకోవటం ఈ 2 అంశాల వ్యవహారంలో మొత్తం కూడా వివాదం కొనసాగింది. ఈ వివాదం నేపథ్యంలో మొత్తం కూడా సర్ది చెప్పడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఈ సంస్థలకు సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా తలగొక్కపోవడంతో వీళ్ళందరూ కూడా బయటికి పంపించే ఏర్పాటు పోలీసులు చేశారు. ఆ పోలీసుల వర్సెస్ యూటీఎఫ్ కార్యకర్తల మధ్య ఏ విధంగా ఉద్రిక్తమైన పరిస్థితి నెలకొంది మనం విజువల్స్లో మనం చూడొచ్చు. ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నారు. చాలా తీవ్రమైన ఉద్రిక్తమైన పరిస్థితి అయితే అంటే ఖమ్మం రికా బజార్ సెంటర్ కేంద్రం వద్ద నెలకొన్న పరిస్థితి ఉంది. దీంతో వాళ్ళందరినీ కూడా ఇక్కడి నుంచి పంపించడానికి అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. ఇక్కడున్న టెంట్ను కూడా సైతం తీసివేయడానికి ఇక్కడ పోలీసు యంత్రాంగం ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. 2 సిఐ ఆధ్వర్యంలో వచ్చి వీళ్ళందరినీ సర్ది చెప్పడానికి ఎంతసేపటి నుంచి ప్రయత్నం చేసినప్పటికీ వినకపోవడంతో ఈ నినాదాల హోరులో కేవలం ప్రధానమైన అభ్యర్థులుగా పోటీ చేస్తున్న అంటే తపస్సు నుంచి పులి సర్వోత్తం రెడ్డి అదేవిధంగా యూటీఎఫ్ నుంచి నర్సిరెడ్డి వీళ్ళు పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరి మధ్య కొంత అంటే దాదాపుగా గంట సేపటి నుంచి ఉత్కంఠమైన పరిస్థితి నెలకొంది. అంటే సిట్టింగ్ సంబంధించి నర్సిరెడ్డి ఎన్నికల్లో పోటీ చేస్తుండగా పీఆర్టీ నుంచి పింగళి శ్రీపాల్ రెడ్డి పోటీ చేస్తున్నారు. అయితే ముందుగా మనం చూడొచ్చు ఈ బ్యానర్ విషయంలో వివాదం చెలరేగింది. అంటే ఇది పెట్టుకోవడానికి అర్హత ఉందంటూ పీఆర్టీలు ఆర్గ్యుమెంట్ చేశారు. ఇది పెట్టిన తర్వాత యూటీఎఫ్లు కూడా నర్సిరెడ్డి ఫోటోను పెట్టడం అదేవిధంగా తపస్సుకు సంబంధించిన వాళ్ళు నరేంద్ర మోడీ ఫోటో పెట్టడంతో వివాదం చెలరేగింది. దీంతో వీళ్ళందరినీ ఇక్కడి నుంచి కూడా నెట్టివేయడానికి వీళ్ళందరినీ ఇక్కడి నుంచి పంపించివేయడానికి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. మొత్తం కూడా టెంట్లను తీసేయడానికి కోసం పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఇది కొంత ఉద్రిక్తమైన పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ పొద్దుతో భూపాల్, ఎన్టీవీ, ఖమ్మం నుంచి.